నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే జగన్ గారు. ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో పూర్తి దేశాన్నే వణికించినటువంటి స్కామ్ కింద చెప్పవచ్చు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటి సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం సిసోడియా కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కల్వకుంట్ల కవిత కావచ్చు, ముగ్గురు అరెస్ట్ అయ్యారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా సంచలనం అనుకున్నారు అప్పట్లో. కానీ ఏపీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే జస్ట్ ఒక నీటి బొట్టంతా అనేది బయటికి తేలింది. దీంట్లో డిఫాల్ట్గా బయటికి వచ్చినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో డిఫాల్ట్ బెయిల్ తీసుకొని ఆ ముగ్గురిని కూడా మళ్ళీ 26వ తారీఖు కల్లా రమ్మన్నారు. అయితే ఇప్పుడు ఒక కొత్త అనుమానం స్టార్ట్ అవుతుంది. అతి తొందరలో మిథున్ రెడ్డి బెయిల్ కూడా క్యాన్సిల్ కాబోతుందా, అందుకే పార్లమెంట్ సెషన్కి నన్ను అలో చేయమని చెప్పి అర్జీ పెట్టుకుంటున్నాడా మిథున్ రెడ్డి అంటే ఏమంటారు? ఖచ్చితంగా రేపు ఇంకా పెద్ద పెద్ద అరెస్టులు ఉంటాయని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? నిజమే. ఈ వాస్తవానికి ఈ ముగ్గురు బెయిలు క్యాన్సిల్ అయిన తర్వాత మిథున్ రెడ్డి గారిలో భయం పట్టుకొని ఉండొచ్చు. ఈ ముగ్గురు బెయిలు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారు బెయిల్ వచ్చింది. ఈ ముగ్గురు కీలకమైన పాత్రధారులని ఛార్జ్షీట్ నెంబర్ 1లో 2లో పెట్టారు కాబట్టి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప ఈ ముగ్గురు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని సిట్ అప్రోచ్ అయింది. హైకోర్టు సిట్కి ఫేవరబుల్గా తీర్పు నేను ఇచ్చింది. 26వ తారీఖు లోపు వాళ్ళు కోర్టు ముందు సరెండర్ కావాలి, ఏసీబీ కోర్టు ముందు సరెండర్ కావాలి. దాని తర్వాత ఇక మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిటిషన్ కూడా ఆల్రెడీ పెండింగ్లో ఉంది హైకోర్టులో. ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాల్సిందే. ఆటోమేటిక్గా వీళ్ళు బెయిల్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి అతని బెయిల్ కూడా క్యాన్సిల్ కావడానికి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఉంది. ఆ భయం ఆయనలో ఉండి ఉంటుంది. అందుకనే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ముందే కోర్టుకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటే అతని బెయిల్ క్యాన్సిల్ చేయరేమో అనేటువంటి ఒక కారణం. అందుకే పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళాలి కదా, ఎంపీగా బాధ్యత కదా. కానీ చేసిన నేరం ఏంటండి? ఎంత దారుణమైన నేరం అండి. తప్పుడు బ్రాండ్లు అమ్మి, అది కూడా అఫీషియల్గా ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే అమ్మి జనాలను చంపేస్తూ డబ్బులు దండుకోవటం. ఇప్పుడు మిగతా స్కాములకి లిక్కర్ స్కామ్కి ఉండేటువంటి తేడా ఏంటంటే, మిగతా స్కాములు ప్రజాధనాన్ని దోచే స్కాములు, ప్రకృతి వనరులను దోచే స్కాములు. కానీ ఇది ప్రజల ప్రాణాలను కూడా దోచే స్కాము. దాదాపు 30,000 మందికి పైగా ఈ తప్పుడు బ్రాండ్ల మద్యాన్ని తాగి చనిపోయారు అనేటువంటిది ఒక లెక్క. 70,000 మందికి పైగా కిడ్నీలు, లివర్లు పోగొట్టుకున్నారనేది ఒక లెక్క. అంటే 1,00,000 కుటుంబాలు ఏడ్చాయండి. ఏడుపుల మీద డబ్బులు వచ్చాయండి వాళ్ళకి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, శవాల మీద పేలాలు ఏరుకుంటారని చెప్పేసి. అలా చంపేసినటువంటి వాళ్ళ మీద నుంచి డబ్బులు ఏరుకున్నారు వీళ్ళంతా. అలాంటి లిక్కర్ స్కామ్. అందుకని మిగతా లిక్కర్ స్కాములాగా అంటే మిగతా స్కాములాగా లిక్కర్ స్కామ్ ఉండదండి. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పవర్ఫుల్. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారాన్ని తెచ్చుకోవడమే కాకుండా అధికారాన్ని చూపించుకొని పంజాబ్లో అధికారాన్ని పొందాడు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేశాడు. చాలా రాష్ట్రాల్లో కమిటీలు వేసుకున్నాడు. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడో మొత్తం మారిపోయింది. ముఖ్యమంత్రిగా అధికారాన్ని కోల్పోవటం, పార్టీ అధికారం నుంచి కోల్పోవటం కాదు, ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి కదా. ఈ కేజ్రీవాల్ కానీ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీరు చెప్పినట్టుగానే, అంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పట్లో, ఆయన కూడా జైలుకి పోయాడు ఈ లిక్కర్ స్కామ్లో. అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. మీరు ఊహిస్తారా? ఢిల్లీలో అధికారాన్ని తెచ్చుకొని దాన్ని చూపించి దేశం మొత్తంలో పార్టీని పెంచుకొని ఒక సామాన్య పార్టీని జాతీయ పార్టీ చేసుకున్నటువంటి కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అని మీరు ఊహించారా? కారణం లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం. తర్వాత కవిత, మీరు చెప్పినట్టు కవిత అరెస్ట్ అయ్యారు కదా. కవిత గారు అరెస్ట్ అయిన సమయంలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అంటే దేశవ్యాప్తంగా వచ్చినట్టు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ టైంలో 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కవిత ఎఫెక్ట్ పడింది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం అనేటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మీరు అసలు ఊహించడానికే 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవలేకపోవటం ఏంటి? గత ఎన్నికల్లో 16 అని పోటీ చేసిన పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం అంటే చాలా కారణాలు ఉండొచ్చు. కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కూడా ప్రధాన కారణం. అలా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. అందుకని వీళ్ళంతా తెగ భయపడేది. అందుకే ఇప్పుడు అంతిమ లబ్ధిదారులో భయం స్టార్ట్ అయింది, బిగ్ బాస్లో భయం స్టార్ట్ అయింది. లిక్కర్ స్కామ్ తన వైపుగా వస్తుందేమోనని. నిన్నదాకా మంచిగా ఉన్నాడు. ఏది లిక్కర్ స్కామ్లో సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టు చెప్పేసిందిగా, ఆల్రెడీ చాలామందికి బెయిల్ వచ్చేసినాయి కదా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చెవిరెడ్డి ఆస్తులు జప్తు స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే బెయిల్ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయో, ఎప్పుడైతే మిథున్ రెడ్డి కూడా భయంలో పడ్డాడో, ఇక అంతిమ లబ్ధిదారు భయంలో పట్టుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, అంతిమ లబ్ధిదారు కేసులు కొత్త కాదు, బిగ్ బాస్ కేసులు కొత్త కాదు అని మీరు చెప్పొచ్చు. మిగతా కేసులు వేరు, లిక్కర్ కేసు వేరు. లిక్కర్ కేసులో కనుక
అతను దోషి అనేది ప్రజలు నమ్మగలిగితే పులివెందుల ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు. అంటే పార్టీని అధికారం తీసుకురావటం, ముఖ్యమంత్రి కావటం పక్కన పెట్టండి, పులివెందుల ఎమ్మెల్యే కూడా గెలవలేడు. మీరు అనొచ్చు అంత పెద్ద మాస్ లీడరు పులివెందులలో వాళ్ళ కుటుంబం కంచికోట కదా, మీరు ఓడిపోయిందని ఎలా చెప్పగలరని మీరు అనొచ్చు. నేను కేజ్రీవాల్ అందుకే ఉదాహరణగా చూపించి చెప్తున్నాను. కేజ్రీవాల్ చాలా పెద్ద లీడరు, తనకు తనగా తన పార్టీని, తన వ్యవస్థని, తన క్రెడిబిలిటీని నిర్మించుకున్న వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు, తండ్రి ద్వారా వచ్చిన వారసత్వం. తనకు తానుగా నిర్మించుకున్న కోటే బద్దలైపోయింది కేజ్రీవాల్ విషయంలో. ఇక తండ్రి కోట బద్దలు కావడం ఎక్కడ ఎంతసేపు లిక్కర్ స్కామ్ని ఇరుక్కుంటే. అందుకని లిక్కర్ కేసు చాలా ప్రమాదకరమైంది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి పట్ల జనాల విరక్తి వస్తూ ఉందండి. ఇవాళ చూడండి, ఆయన కోర్టుకు హాజరయ్యే క్రమాన్ని చూసిన తర్వాత ఇలా కూడా కోర్టుకు హాజరవుతారా అనిపించే పరిస్థితి. ఇవాళ పొద్దున ఎక్కడో నేను ఒక జోగు చూశానండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారట జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ ఎక్కబోతున్నారట. అంటే స్పెషల్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వస్తున్నారు ఆయన కోర్టుకు హాజరు కావడానికి. ఆ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారట. మీరు కోర్టుకు హాజరు కావటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ అనిపిస్తుంది, మీ వెనకాల 39% ఓట్ బ్యాంక్ ఉంది, మీరు తిరుమల వెళ్లాల్సి వచ్చిందని తిరుమల సెట్నే ఇంట్లో వేపించుకున్న వాళ్ళు, దేవుణ్ణే ఇంట్లో సెట్ వేయించుకొని దర్శించుకున్న వాళ్ళు, మీరు కావాలంటే మీ ప్యాలెస్లో కోర్టు సెట్ వేసేస్తాం, మీరు ఎలక్ట్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో అన్నారట, దేవుడితో అలా పెట్టుకోబట్టే 11 సీట్ల పరిమితం అయ్యాను, కోర్టుతో పెట్టుకుంటే మళ్ళీ జైలుకి వెళ్తాను, అంటే నేను జైలుకి వెళ్తే తిరిగి పార్టీని ఏమైనా స్వాధీనం చేసుకుందామనా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. అంటే మీకు వింటానికి కొంత కామెడీ అనిపించవచ్చు, కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ పట్ల ప్రజల్లో ఈ ఒపీనియన్ వస్తూ ఉంది. ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటి ఒపీనియన్తో ఉన్న వాళ్ళు, అందులో మీరు ఇందాక మనం చెప్పుకున్నటువంటి లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని నీటి బొట్టు లాంటిదే. ఇప్పుడు సిట్టు విచారిస్తుంది కూడా 3,500 కోట్లు ఏంటి, ముడుపుల కుంభకోణం, ఓన్లీ కమిషన్స్. ఓన్లీ కమిషన్స్. అసలు స్కామ్ వేరే ఉంది. అసలు స్కామ్లోకి ఇంకా వెళ్ళలేదు సిట్టు. అంటే నేను కూడా ఈ కేసు తేలిస్తే చాలే అనుకునే పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా కేవలం క్యాష్ మాత్రమే తీసుకొని దొరకకుండా చేసుకున్నాడు. ఈ దేశంలో దొరకకుండా స్కామ్లు చేయటం ఎలా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతకి ఇంకెవరికి తెలియదు. కాబట్టి మిగతా స్కామ్లోకి పోయి ఏదో అంటారు కదా, నీరు ఎక్కువైతే మధ్య పరిచయం అయిద్దని చెప్పేసి ఆ మొత్తం స్కామ్ను పట్టుకుంటే అసలు కేసు తేలడం కష్టమని కనీసం ఈ ముడుపుల వ్యవహారాన్ని తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముడుపుల వ్యవహారమైనా చాలా చక్కగా తేల్చగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అందినటువంటి ముడుపుల్ని బ్లాక్ను వైట్గా ఎలా మార్చారన్న దాన్నైనా కనీసం తేల్చగలిగితే ప్రజల ముందు నిజాన్ని పెట్టిన వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. సో చూద్దామండి, ఖచ్చితంగా డిఫాల్ట్ బెయిల్ వచ్చిన వాళ్ళు కూడా 20వ తారీఖు లోపల కోర్టు ముందు హాజరు కావాలని అయితే చెప్పారు. అదేవిధంగా మిథున్ రెడ్డి కూడా భయపడుతూ మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ రోజే కోర్టుకి వెళ్ళొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తన అంతిమ లబ్ధిదారు తానే కాబట్టి తన దగ్గరికి ఎప్పుడు వస్తుందని చెప్పి భయపడుతున్నాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.